మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఆదరబాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా? మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కళ్ళు మూసుకోలేరు, చూస్తూ ఉన్నారు. రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, కైవసం చేసుకునేది బీఆర్ఎస్ చైర్మనే. ఎందుకంటే 2 సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది. రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటుంది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మరి అవన్నీ పబ్లిక్లో తెలుసు. మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ పెడితే పబ్లిక్లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్నీ అడుగుతారు 6 గ్యారంటీలు. మరి అక్కడ మాకు ఓట్లు పడాయి. మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీ ఇచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచులు గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. కారు గుర్తు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తు మీద గుద్ది మేము మళ్ళీ కేసీఆర్ని తెప్పించుకోవాలి, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు. అది నువ్వు గుర్తించే ఈరోజు ఇది పెట్టడం జరిగింది. నువ్వు ఆదరబాదర పెట్టినంత మాత్రాన ఏం కాదు. నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయేది బీఆర్ఎస్ పార్టీయే, కాబోయేది కూడా బీఆర్ఎస్ చైర్మనే ఈ మున్సిపల్ కైవసం చేసుకొని జెండా ఎగరేస్తామని చెప్పి ఘంటాపదంగా మేము నీకు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా జై తెలంగాణ.